కావ్య స్టోరీస్. అత్తని వంగోబెట్టిన కోడలు. చంద్రశేఖర్ మరియు సరోజిని దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరేమో కృష్ణ, ఇక చిన్న కొడుకు పేరేమో గోవింద్. కృష్ణ భార్య పేరు కావ్య, గోవింద్ భార్య పేరు రాజీ. సరోజిని తన కోడళ్ళని ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ ఉండేది. పాపం కోడళ్ళు ఎంతో బాధపడుతూ ఉండేవారు. పక్కింటి ప్రమేలమ్మగారి కోడళ్ళని చూడండి, ఒకరేమో ₹1,00,00,000 కట్నం తీసుకునొచ్చారు, మరొకరేమో బంగ్లాని బహుమానంగా ఇచ్చారు. మీరు ఉన్నారు, ఎప్పుడో అడిగిన కట్నాన్ని ఇంకా ఇవ్వడం లేదు. అయ్యో, అదేంటత్తయ్య గారు అలా అంటారు? ప్రమేలమ్మగారు ధనవంతులు, అందుకే వారు తమ కోడళ్ళని కూడా ధనవంతులింటి నుండి తెచ్చుకున్నారు. మీరేమో మధ్యతరగతి కుటుంబానికి చెందినవాళ్ళు, అందుకే మేము కూడా మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాము. మధ్యతరగతి కుటుంబం అయినా మీరు తక్కువ కట్నం అడగవలసి ఉంటుంది, కానీ మీరేమో చెరొక 50 లక్షలు పట్టుకురమ్మని చెప్పారు. అలా ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అత్తయ్యగారు? ఏంటో, ఇలాంటి వాళ్ళందరూ నాకే దొరుకుతారు. ప్రమేలమ్మ కోడళ్ళు ధనవంతులే అయినా అత్తగారి ముందు ఒక్క మాట కూడా మాట్లాడరట. ఇక మీరేమో నాకు ఎదురు చెప్పడమే కాకుండా సలహాలు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. అలా సరోజిని తన కోడళ్ళని తిడుతుంది. మరోవైపు కావ్య మరియు రాజీ ఇలా మాట్లాడుకుంటారు. ఏంటి రాజీ, ఇంకా ఎన్నేళ్లు ఈవిడ మనల్ని ఇలా హింసిస్తోంది? రోజులు గడిచే కొద్దీ కట్నం గురించి మరిచిపోతుందని అనుకుంటే ఇంకా బలంగా గుర్తుపెట్టుకుంటుంది. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. మన పుట్టింటివారు కూడా ఎంతో కొంత డబ్బుల్నిచ్చారు. మనం తెచ్చిన డబ్బుతోనే మన భర్తలు వ్యాపారం చేస్తున్నారు, అయినా మనల్ని తిడుతూ ఉంటారు. మనం అత్తయ్యగారికి ఎలా అయినా బుద్ధి చెప్పి తీరాలి, కాని ఎలా ఏమిటి అన్నది నాకు అర్థం కావడం లేదు. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. కొన్ని రోజుల పాటు మనం మన పుట్టింటికి వెళ్ళిపోదాం, అప్పుడు అన్ని పనులు అత్తగారే చేసుకోవలసి ఉంటుంది. అలా రాజీ మరియు కావ్య 2 పుట్టింటికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. అత్తయ్యగారు, మేము పుట్టింటికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం. ఎందుకు ఇంత హఠాత్తుగా పుట్టింటివారెందుకు గుర్తుకొచ్చారు? మీరు ఉదయం అన్నారు కదా అత్తయ్యగారు, మా పుట్టింటివారు ఇంకా కట్నం ఇవ్వలేదని, అందుకే ఆ కట్నం అడగడం కోసమే వెళ్తాం. తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా డబ్బుల్ని తీసుకుని వస్తాము. అవునత్తయ్యగారు, రావడం కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అప్పటిదాకా మీరు ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. నా ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకోలేనా? మీరు వేరే చెప్పాలా ఏంటి? వెళ్ళండి, కాని డబ్బుతోనే తిరిగి రండి. అలా కావ్య మరియు రాజీ ఇంటి నుండి బయటకొస్తారు. ఇప్పుడు ఇక 6 నెలల పాటు మనం పుట్టింట్లో హాయిగా ఉండొచ్చు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో చాకరీ చేసి బాగా అలసిపోయాం, ఇక హాయిగా విశ్రాంతి తీసుకుంటాం. నేను కూడా బాగా విశ్రాంతి తీసుకుంటాను. అలా కావ్య మరియు రాజీ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోతారు. అలా 2 హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఉదయం నుండి ఇంట్లో కోడళ్ళు కనిపించడం లేదు, ఎక్కడికెళ్లారు? కట్నం డబ్బులు తీసుకొని రావడానికి పుట్టింటికెళ్లారు, రేపో మాపో వచ్చేస్తారులేండి. అలా సరోజిని చంద్రశేఖర్తో చెప్తుంది. ఇంతలో కృష్ణ తన మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మకి ఇంకా కోడళ్ళ గురించి పూర్తిగా అర్థమైనట్టు లేదు. పుట్టింటికి వెళ్ళిన వారు ఇప్పట్లో ఎలా వస్తారు? మరో 6 నెలల పాటు ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు. వద్దు వద్దు అన్నా వినకుండా రాజీని పుట్టింటికి పంపింది. ఇక రాజీ సంవత్సరమైనా అత్తారింటికి తిరిగి రాదు. అలా కృష్ణ మరియు గోవింద్ తమ మనసులో అనుకుంటారు. మరోవైపు సరోజిని ఇంట్లో అన్ని పనులు చేసేది. ఒరే, ఇడ్లీ తయారు చేశాను, వెంటనే వచ్చి తినండి. ఏంటమ్మా, నీకు తెలుసు కదా నాకు ఇడ్లీ అంటే ఇష్టం లేదు అని. నాకు కేవలం దోశ మాత్రమే కావాలి. అమ్మా, ఇక నాకేమో పెసరట్టు కావాలి. నేను ఈ దోశ మరియు ఇడ్లీ లాంటివి తినను. ఏమైనా హోటల్ అనుకున్నారా, లేక ఇల్లు అనుకున్నారా? మీకిష్టం వచ్చిందలా వండడానికి. ఏది వండితే అదే తినాలి. ఇది సరోజిని, ఆ మాటలు మళ్ళొకసారను. నువ్వేనా ఇలా మాట్లాడుతూ ఉన్నది? కోడళ్ళ చేత ఏమో రోజుకి 4 రకాల ఆహార పదార్థాలు వండించేదానివి, కానీ నువ్వు మాత్రం కేవలం ఒక్క రకాన్ని మాత్రమే వండి ఇలా మాట్లాడుతూ ఉన్నావు. అంటే అది అసలేంటంటే అది కోడళ్ళు వయసులో ఉన్నోళ్ళు ఎంత పన్నైనా సులువుగా చేయగలరు. నేను వయసు పైబడిన దాన్ని, కేవలం ఒక్క వంట మాత్రమే వండగలను. అది కూడా నిజమే. అలా మరికొంతకాలం గడుస్తుంది. సరోజిని కోడళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరోవైపు కోడళ్ళు మాత్రం తమ పుట్టింట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. సరోజిని ఇక ఆగలేక కోడళ్ళకి ఉత్తరం రాస్తుంది. అత్తయ్యగారి నుండి ఉత్తరం కూడా వచ్చేసింది. ఇక నేను మా అత్తారింటికి వెళ్ళక తప్పదు. తప్పకుండా రాజీకి కూడా అత్తయ్య ఉత్తరం రాసుంటారు. రాజీ కూడా బయలుదేరుంటుంది. అలా కావ్య మరియు రాజీ
ఇద్దరూ అత్తారింటికి వస్తారు. ఏంటి కట్నం డబ్బులు తీసుకొని వచ్చారా? అంటే అది అసలేం జరిగిందంటే అత్తయ్యగారు, నేను మా నాన్నగారిని కట్నం డబ్బులు అడిగాను. కాకపోతే ఆయన మరో 10 ఏళ్ల తర్వాత ఏకంగా ఒక పెద్ద బంగ్లా నీకు బహుమానంగా ఇస్తాను అని చెప్పారు. మా నాన్నగారేమో మరో 20 ఏళ్ల తర్వాత ఒక కారు మరియు బంగళాన్ని బహుమానంగా ఇస్తాను అని చెప్పారు. అప్పటిదాకా ఓపిక పట్టండి అత్తయ్యగారు. చాలే, మీ పుట్టింటి వారు ఇప్పట్లో కట్నం ఇచ్చేలా లేరు. ఇక మీరు పుట్టింటికి వెళ్ళకండి. మీరు పుట్టింటికి వెళ్తే నేనింట్లో పనులు చేసుకోలేక చస్తున్నాను. వెళ్ళండి, వంటగదిలోకి వెళ్ళండి, పనులు మొదలుపెట్టండి అలా సరోజిని చెప్పడంతో కావ్య మరియు రాజీ వంటగదిలోకి వెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్యగారికి బుద్ధొచ్చుంటుందనుకున్నాను. కట్నం గురించి పూర్తిగా మర్చిపోయి ఉంటారు అనుకున్నాను. కాని ఆవిడ ఏమాత్రం మారలేదు. ఇప్పట్లో మారేలా కూడా లేరు. మన వారికి బుద్ధి చెప్పలేకపోతున్నాం. లేదు రాజీ, మనం తప్పకుండా అత్తయ్యగారికి బుద్ధి చెప్పి తీరాలి. మరొకసారి ఆవిడ కట్నం గురించి మాట్లాడకూడదు. అలా కావ్య మరియు రాజీ ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో కావ్యకి ఒక ఆలోచన వస్తుంది. అత్తయ్యగారు, ఈ మధ్య మా ఊరిలో ఒకరు హఠాత్తుగా ధనవంతులుగా మారిపోయారు. రాత్రికి రాత్రే వాళ్ళ ఇంట్లో లంకెబిందెలు దొరికాయి. అలా ఎలా లభించాయే? వారేమైనా పూజలు చేశారా? అవునత్తయ్యగారు, చాలా విచిత్రమైన పూజలు చేశారు. అంతే, అలా పూజ చేసిన ఆ రోజు రాత్రి వారింట్లో బంగారం మరియు డబ్బు లభించింది. మనం కూడా వారిలాగా పూజలు చేద్దాం. డబ్బొస్తుందని అంటున్నావంటే తప్పకుండా చేసి తీరాల్సిందే. ఇంతకీ ఎలాంటి పూజలవి? ఏమీ లేదత్తయ్యగారు, ఈ పూజని ఇంటి యజమానురాలు చేయవలసి ఉంటుంది. ఈ ఇంటికి యజమానురాలు మీరే కాబట్టి మీరే చేయాలి. మీకు సహాయంగా మేము కూడా పూజలు చేస్తాము. ఇంతకీ ఆ పూజలు ఎలా చేయాలక్కా? నువ్వు ఎద్దుల బండిని చూసావా? అచ్చం మనం కూడా అలాంటి బండిని తయారు చేయవలసి ఉంటుంది. కాకపోతే ఎద్దుకి బదులుగా ఆ ప్రదేశంలో ఇంటి యజమానురాలు ఉండవలసి ఉంటుంది. ఇక ఇంటి కోడళ్లమైన మనం ఆ బండిని ముందుకు నడపవలసి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరసలు? పూజ అంటే ఇంట్లో కూర్చొని చేసుకునే పూజ అనుకున్నాను. కాని ఇలాంటి ఎద్దుల బండి పూజ అనుకోలేదు. దయచేసి ఒప్పుకోండి అత్తయ్యగారు, మీరు ఎద్దుల మారి బండిని లాక్కుంటూ ఊరి మొత్తం తిరగాల్సుంటుంది. డబ్బుకి ఆశపడి సరోజిని అందుకు ఒప్పుకుంటుంది. మరుసటి రోజు కోడళ్ళిద్దరూ ఎద్దుల బండిని తయారు చేస్తారు. ఎద్దుకి బదులుగా సరోజినిని నిలబెడతారు. ఇక కోడళ్ళిద్దరూ ఆ బండిపై కూర్చుంటారు. అలా సరోజిని ఆ ఎద్దుల బండిని లాగలేక లాగుతూ ఉంటుంది. అమ్మో, నేనకి ఈ బండిని అస్సలు ముందుకు లాగలేకపోతున్నాను. మీరు చేయగలరు అత్తయ్యగారు, తప్పకుండా చేయగలరు. ఇప్పటికీ మనం కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ముందుకొచ్చాం. ఇంకా మనం 40 కిలోమీటర్లు తిరగాల్సింది. అత్తయ్యగారు, మరొక ముఖ్యమైన విషయం, చీకటి పడే సమయానికల్లా మనం తిరిగి ఇంటికెళ్ళిపోవాలి. ఇది ఆ పూజలో అసలైన నియమం. అవును రాజీ, నేను మర్చిపోయాను. అసలైన నియమాన్ని నువ్వు బాగా గుర్తు చేశావు. అలా కావ్య మరియు రాజీ సరోజినితో చెప్తారు. సరోజిని వారిని లాగలేక లాగుతూ ముందుకు నడుస్తుంటుంది. అబ్బా, చాలా దాహంగా ఉంది. కనీసం కాస్త మంచినీళ్ళైనా ఇవ్వండి. ఏదీ లేదత్తయ్యగారు, మధ్యలో ఇలా మంచినీళ్లు తాగితే అపశకునం. మరికొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించబోతూ ఉన్నాడు. ఇంకా 20 కిలోమీటర్లు నడవలసింది. పదండి అత్తయ్యగారు, త్వరగా నడవండి. అలా సరోజిని ఊరంతా తిరుగుతుంది. అలా ఇంటికి చేరుకుంటుంది. పూజ ముగిసిపోయింది. నేను వెంటనే దేవుని గదిలోకి వెళ్ళాలి. నువ్వు చెప్పావుగా, పూజ ముగిసిన వెంటనే దేవుడి గదిలో లంకెబిందెలు ప్రత్యక్షమవుతాయని. అలా సరోజిని పరుగులు తీస్తూ దేవుని గుడిలోకెళ్తుంది. దేవుడి గుడిలో ఎలాంటి లంకెబిందెలు ఉండవు. అరే, ఇక్కడ లంకెబిందెల్లేవేంటి? ఏంటి కావ్య, ఎందుకిలా జరుగుంటుంది? అత్తయ్యగారు, మీరు అత్యాశతో ఈ పూజను చేసి ఉంటారు. అందుకే ఇలా జరుగుంటుంది. ఏంటి అత్యాశ? నాకెలాంటి అత్యాశ లేదు. అత్యాశ లేకపోవడం ఏంటత్తయ్యగారు? మొదట మీరిద్దరి వద్ద కొంత డబ్బుని కట్నంగా తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ మరికొంత డబ్బుని కట్నంగా అడుగుతూ ఉన్నారు. ఇది తప్పకుండా అత్యాశే కదా. అందుకే మీకే ఆ దేవుడు లంకెబిందెలను ప్రసాదించలేకపోయాడు. అవునత్తయ్యగారు, ఇది నిజంగా అత్యాశ. మొదట మేము మీకు కొంత డబ్బునిచ్చాము. ఆ డబ్బుతోనే కృష్ణ మరియు గోవింద్ వ్యాపారం మొదలుపెట్టారు. ప్రస్తుతం వారికి వ్యాపారంలో లాభాలు కూడా వస్తున్నాయి. మీరేమో అత్యాశతో మమ్మల్ని మరికాస్త కట్నం డబ్బులు అడుగుతున్నారు. అలా
కావ్య మరియు రాజీ సరోజినితో చెప్తారు. తప్పైపోయింది. ఇక నేనసలు అత్యాశపడను. మీరు కూడా ఇక కట్నం డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. అలా సరోజిని కోడళ్లతో చెప్తుంది. కావ్య మరియు రాజీ తమ తెలివితో అత్తగారి మనసును మారుస్తారు.